ఎవరైనా బ్యారన్, మీరు పిల్లలు లేని వాళ్ళు ఉంటే నీలోనికొచ్చి పనిచేసే శక్తి ఎవరంటే పరిశుద్ధాత్మ. పిల్లల ప్రొడక్టివిటీ కాకుండా ఏ ధర్మం కోసం నువ్వు పుట్టావో, ఏ ధర్మం కోసం నీ శరీరం రూపించబడిందో ఆ ధర్మాన్ని జరిగించనీయకుండా ఉన్నటువంటి శరీరంగా ఒకవేళ నీది ఉంటే, యూ హ్యావ్ టు ఆస్క్ అండ్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్ అండ్ సబ్మిట్ టు హిస్ పవర్, సో దట్ ఆయన మీ యొక్క శరీరాన్ని ప్రొడక్ట్ చేసే శరీరంగా, ఉద్భవింపజేసే శరీరంగా మీ శరీరాన్ని మార్చే శక్తి ఎవరికి ఉంది? ఆత్మదేవునికి ఉంది. కాబట్టి ఎవరైనా ఇలాంటి వాళ్ళు ఉంటే, ఏ ఆటంకమైనా సరే, అది పీసీఓడి ప్రాబ్లం కావచ్చు, లేకపోతే ఇంకో ప్రాబ్లం కావచ్చు, ఇంకోటి ప్రాబ్లం కావచ్చు, ఆస్క్ హోలీ స్పిరిట్ అండ్ బీ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్, సో దట్ ఎవ్రీ ఆబ్స్టికల్స్ తొలగిపోయేటట్టుగా చేయగలిగేది పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే లేఖనంలో ఉంది, యేసుక్రీస్తుని దూషించిన వాడికైనా క్షమాపణ అనుగ్రహించబడుతుందంట, కానీ పరిశుద్ధాత్మను దూషించిన వాడికి ఈ యుగమందైనను రాబో యుగమందైన పాప క్షమాపణ లేదు అనుంది. ఎందుకు అనంటే ఆయన యొక్క వర్క్ చాలా కష్టం. ఆయన వర్క్ చాలా, ఒకవేళ మీరు స్త్రీ జన్మనివ్వాలంటే 9 నెలలు కష్టపడుతుంది, 9 నెలలు భరిస్తుందేమో, కానీ ఆయన ఇప్పటికీ 2000 సంవత్సరాల నుంచి సంఘాన్ని ఏం చేస్తున్నాడు? ఆయన మోస్తూనే ఉన్నాడు, భరిస్తూనే ఉన్నాడు, అర్థం చేసుకుంటూనే ఉన్నాడు, నేర్పిస్తూనే ఉన్నాడు. ఆ ప్రెగ్నెంట్ అనేటువంటి అన్కంఫర్ట్ ఎలా ఉంటుందో ఆయన ఇప్పటికీ పరిశుద్ధాత్మ భరిస్తూనే ఉన్నాడు. కాబట్టి ఆయన ఏం చేయొద్దు? బాధ పెట్టద్దు. ఎవరైనా ప్రెగ్నెంట్ లేడీ ఇబ్బంది పడుతుంది అనుకోండి, పక్కనోడు ఎవడన్నా ఇబ్బంది పెడుతున్నాడు అనుకోండి, ఏమంటారు పక్కనోడు? వాడు తెలియకపోయినా కనీసం మనసు లేదా, మనిషివి కదా, ఎందుకు ఆమె అంట బాధ పెడతావు అని అంటాడు. ఏ బంధుత్వం లేకపోతే కారణం ఏంటి? ఆమె ప్రెగ్నెంట్తో ఉంది. మరి పరిశుద్ధాత్మ సంఘం అనే నిన్ను నన్ను పరలోకం తీసుకెళ్ళడానికి ఆయన కూడా ఆ లేబర్ని, ఆ బాధను ఆయన అనుభవిస్తున్నాడు. కాబట్టి క్వెంచ్ నాట్ ద హోలీ స్పిరిట్, ఆత్మను ఏం చేయొద్దు? దుఃఖపరచొద్దు, ఆమెను బాధ పెట్టద్దు, ఆయన బాధ పెట్టద్దు, పరిశుద్ధాత్మను బాధ పెట్టద్దు. ఎందుకంటే ఆ లేబర్ని, ఆ బాధని అనుభవించేది ఆయనే. మనలాంటి మూర్ఖులైన మనుషుల్ని మార్పు చేసేటువంటి పనిలో ఉన్నాడు ఆయనే పరిశుద్ధాత్మ. స్త్రీ తత్వానికి, మార్తుమూర్తికి ఆధారం ఎవరు అనంటే పరిశుద్ధాత్మ అనే దేవుడే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి ఈ యొక్క మాతృత్వం ఒక్క రూపానికి మాత్రమే కాదు, జీవితాన్ని కూడా రూపకల్పన చేసే కెపాసిటీ స్త్రీకి ఉంది. పిల్ల యొక్క రూపాన్నే కాదు, వాళ్ళ భవిష్యత్తుని, వాళ్ళ జీవితాన్ని కూడా రూపించే కెపాసిటీ ఎవరికి ఉంది? స్త్రీకి ఉంది. రెండో మాట, హన్నా సమూయేలుతో చిన్న వయసులోనే పాలు విడిచిపెట్టే లోపే నేర్పించింది. తల్లి తండ్రి ఒక చోట వదిలేస్తే ఏడ్చుకుంటూ వెనకాల రాకూడదు. ఎక్కడైతే తాను ఎందుకోసం తాను పుట్టాడో, ఎందుకోసం తాను పెంచబడుతున్నాడో ఆ మందిరంలో సేవకుడుగా ఉండిపోవాలి అని ఆయనకి చిన్నప్పుడే నేర్పించింది. చర్చిలోకి వెళ్ళి పాస్టర్ గారి దగ్గరకు వెళ్ళి ఆయన దగ్గరకు వెళ్ళంగానే ఏలీకి ఏం చేశాడంట? నమస్కారం చేశాడంట. ఏలీకి వందనం చేశాడు. ఎవరు నేర్పించింది? మీ పిల్లలకి మీరు చెప్తారా ప్రైజ్ లార్డ్ చెప్పమని? చెప్తారా? పెద్దల్ని గౌరవించమని మీ పిల్లలకి మీరు నేర్పించారా? మర్యాద, క్రమం అనేది నేర్పించారా? ఎప్పుడు గుర్తుపెట్టుకుని మీ పిల్లల యొక్క బిహేవియర్ చూస్తే ఇంట్లో ఏం జరుగుతుందో చెప్పేయచ్చు. తల్లి తండ్రి ఏ వ్యక్తి గురించి అయినా అగౌరవంగా మాట్లాడుకుంటూ ఉంటే ఆ పిల్లలు విన్నారంటే ఆ వ్యక్తితో ఖచ్చితంగా వాళ్ళు అగౌరవంగానే ఉంటారు. ఎందుకంటే వాళ్ళ అమ్మా నాన్న వాడిని హేట్ చేస్తున్నారు కాబట్టి. పిల్లోడు అలా బిహేవ్ చేశాడు అనంటే వాళ్ళ అమ్మా నాన్న అలా మాట్లాడుకుంటున్నారని అర్థం. అది వెంటనే అర్థం చేసేసుకోవచ్చు. ఏ వ్యక్తి గురించి తల్లిదండ్రులు గౌరవంగా మాట్లాడుకుంటారో బై డిఫాల్ట్ ఆ పిల్లలు కూడా ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ప్రైజ్ లార్డ్ అంకుల్, ప్రైజ్ లార్డ్ ఆంటీ అని కావాలని అంటారు. ఎందుకంటే వాళ్ళు గౌరవిస్తున్నారు. అర్థమైందా? మీరు నేర్పించే దాన్ని బట్టి మీ పిల్లలు, మీరు నేర్పించే దాన్ని బట్టి వాళ్ళ రూపం, మీరు నేర్పించే దాన్ని బట్టి ఆ రూప సౌశీల్యం, మీరు నేర్పించే దాన్ని బట్టి ఆ రూపం యొక్క గొప్పతనం ఉంటుంది. మీరు శరీరానికి జన్మనివ్వటమే కాదు, జీవితానికి జన్మనిచ్చే కెపాసిటీ కూడా స్త్రీకే ఉంది. ఆమె నేర్పించిందట. ఈరోజు నేను దీవిస్తున్నాను, లెట్ హోలీ స్పిరిట్ కవర్ దిస్ న్యూ జెరూసలేం చర్చ్ మదర్స్. వారిని దేవుడు కోరుకున్నటువంటి తల్లులుగా మాదిరి రూపాన్ని మాత్రమే కాదు, వాళ్ళ పిల్లలకి, వారి భర్తకి, వారి కుటుంబానికి, వారి సమస్తానికి కూడా ఇలాంటి
ఆత్మ సంబంధమైన ఆదర్శప్రాయమైన జన్మనిచ్చే తల్లులుగా దేవుడు మార్చునుగాక.